ఒక పెద్ద అడవిలో సుబ్బు అనే చిలిపి ఏనుగు ఎంతో ఉత్సాహంతో ఉండేది. ఎప్పుడూ పరుగులు పెడుతూ, నీటిలో ఆడుకుంటూ, సీతాకోక చిలుకలను కరుముతూ ఉండేది. ఇంత చలాకీగా ఉన్న సుబ్బుకి కష్టపడి పనిచేయడం అంటే నచ్చేది కాదు. చాలా సోమరతనంతో ఉండేది. అదే అడవిలో మాయ అనే ఒక కోతి కూడా ఉండేది. మాయ మరియు సుబ్బు మంచి స్నేహితులు. మాయ సుబ్బుకి పూర్తి వ్యతిరేకంగా ఉండేది. మాయ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇష్టపడేది. ఇతరులకు ఆనందంగా సహాయం చేసేది. ముఖ్యంగా తాబేలు తాతయ్య చెప్పే మాటలు జాగ్రత్తగా వినేది. ఒకరోజు ఉదయం తాబేలు తాతయ్య అన్ని జంతువులను పెద్ద మామిడి చెట్టు కిందకు పిలిచింది. పిల్లలు, పెద్దలు అందరూ వినండి. వర్షాకాలం దగ్గర పడుతుంది. వర్షాలు ఎక్కువగా వస్తే నది పొంగి పొర్లుతుంది. అప్పుడు దాన్ని సురక్షితంగా దాటడం కష్టమవుతుంది. కనుక మనం నదిపైన బలమైన వంతెన కట్టాలి. ఇది మనకు భవిష్యత్తులో ఆహారం సేకరించేటప్పుడు మరియు మన భద్రతకు ఉపయోగపడుతుంది అని చెప్తుంది. మాయ చురుకుగా చెయ్యి పైకెత్తి, నేను సహాయం చేస్తాను తాతయ్య అని అంటుంది. మేము కూడా సహాయం చేస్తాము అని చిలుకలు, జింకలు, మిగిలిన జంతువులు అన్నాయి. కానీ సుబ్బు మాత్రం, వంతెన, దాని అవసరం ఏముంది? నది ఇప్పుడు బానే ఉంది. దాన్ని నేను సులభంగా దాటగలను. వంతెన కట్టడం అంటే చాలా కష్టం, నా వల్ల కాదు అని అంటుంది. తాబేలు తాతయ్య నవ్వుతూ, సుబ్బు, ఇప్పుడు కష్టపడి పని చేయడం భవిష్యత్తులో సమస్యలు రాకుండా చేస్తుంది. ముందుగా సిద్ధం కావడం మనకు మంచిది అని చెప్తుంది. నేనైతే వెళ్ళి ఆడుకుంటాను అంటూ నదిలో సీతాకోకల్ని తరుముతూ వెళ్ళిపోయింది సుబ్బు. ఇంతలో మిగతా జంతువులు కష్టపడి పనిచేస్తున్నాయి. మాయ మరియు పక్షులు పెద్ద పెద్ద తాడులను తీసుకొచ్చాయి. జింకలు మరియు పెద్ద జంతువులు కర్రలను మోసాయి. తాబేలు తాతయ్య కర్రలను తాడుతో ఎలా కట్టాలో చూపించింది. అలా రోజులు గడుస్తూ ఉండగా వంతెన కట్టడం చివరకు వచ్చింది. కష్టమైనప్పటికీ జంతువులన్నీ కలిసి వంతెనను కడుతున్నాయి. కానీ సుబ్బు మాత్రం వాళ్ళకు సహాయం చేయకుండా ప్రతిరోజు ఆడుకుంటూనే ఉంది. కొద్ది రోజుల్లోనే వాతావరణం మారిపోయింది. నల్లని మేఘాలు ఆకాశాన్ని కప్పాయి. మొదటి వాన చినుకులు పడ్డాయి. నది ప్రవాహం ఘోరంగా పెరుగుతుంది. సుబ్బు నీటి ప్రవాహాన్ని చూసి భయపడింది. ఒక రాత్రి పెద్ద శబ్దంతో సుబ్బు మేలుకొంది. నదికి పరిగెత్తుకు వెళ్ళి చూసింది. నది ఎప్పటిలా లేదు. సుబ్బు రోజు వెళ్ళేదారి నీటిలో మునిగిపోయింది. అయ్యో, ఇప్పుడు నది ఎలా దాటాలి అని సుబ్బు అనుకుంది. తర్వాత రోజు ఉదయం మాయ, ఇటు రా సుబ్బు, వంతెన సిద్ధంగా ఉంది అని సుబ్బుని పిలిచింది. సుబ్బు జంతువులు నిర్మించిన వంతెన దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళింది. అక్కడ బలమైన, దృఢమైన వంతెనను చూసి ఆశ్చర్యపోయింది. నదిలో నీరు ఎక్కువ ఉన్నప్పటికీ వంతెన మాత్రం బలంగా ఉంది. జంతువులు సంతోషంగా దానిని దాటుతూ ఆహారం సేకరిస్తున్నాయి. సుబ్బు తన సోమరితనానికి సిగ్గుపడింది. మాయ వైపు చూసి, నేను కూడా వంతెన కట్టేటప్పుడు సహాయం చేసి ఉండాల్సింది. మీరు ఎంతో కష్టపడి పనిచేసి అందరినీ సురక్షితంగా ఉంచారు అని అంది. మాయ నవ్వుతూ, ఇప్పుడైనా ఏం మించిపోలేదు. సహాయం చేయాలన్న ఆలోచన ఎప్పటికైనా మంచిదే. వచ్చేసారి మాతో కలిసి పనిచేద్దువు అని అంది. హా, నేను తప్పకుండా సహాయం చేస్తాను అని సుబ్బు తల ఊపింది. ఆ రోజు నుంచి సుబ్బు కష్టపడడం ముఖ్యమని, మంచి సలహాలు వినడం అవసరమని నేర్చుకుంది. తర్వాత తాబేలు తాతయ్య సహాయం కోసం పిలిచినప్పుడల్లా సుబ్బు ముందుండి తన స్నేహితులతో కలిసి పనిచేసేది. అలా సుబ్బు సోమరితనాన్ని వదిలేసి మాయతో కలిసి ఆ అడవిలో సంతోషంగా జీవించింది.